స్నాక్స్ తినాలి. ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసి ఉండకూడదు. స్వీట్స్ తినాలి. తీపి తక్కువగా ఉండాలి. దాంతో పాటే ఆయిల్ తక్కువగా ఉండాలి. మరి ఇలాంటి టిప్స్‌నైతే హెల్తీ లైఫ్ స్టైల్ కోసం చాలామంది ఇప్పటికే పాటిస్తూనే ఉన్నారు కదా! మరి అలాంటి వారి కోసమే ఇప్పుడు నేను చూపించబోయే స్వీట్ రెసిపీ. నాకు తెలిసి పండగల సీజన్‌లో ప్రతి ఒక్కరు కూడా డీప్ ఫ్రై చేసుకొని ఈ పూర్ణాలని తయారు చేసుకుంటూ ఉంటారు. కానీ అస్సలు డీప్ ఫ్రై చేసుకోవాల్సిన పని లేకుండా కేవలం ఒకే ఒక్క టీ స్పూన్ నూనెతోటి పూర్తి పూర్ణాలని తయారు చేసుకోవచ్చు. మరి అదెలాగో చూసేద్దామా? ముందుగా ఈ రెసిపీ కోసం శనగపప్పుని తీసుకొని 1కి 2 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత దాంట్లోకి వాటర్‌ని క్వాంటిటీతో పని లేకుండానే ఎక్కువగానే నీళ్ళని వేసుకొని దాంట్లోకి కొద్దిగా పసుపుని అలాగే నూనెని కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇలా పప్పు పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఏదైనా వెడల్పుగా ఉన్న ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, పప్పు పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాత ఒక మిక్సింగ్ జార్‌లోకి వేసుకొని, దాంతో పాటే ముందుగానే తురిమి పెట్టుకున్న బెల్లంని కూడా యాడ్ చేసుకొని, మెత్తటి పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇక ఈ పప్పు మిశ్రమాన్నంతటిని ఏదైనా ఒక ప్యాన్‌లోకి వేసుకొని, ఫ్లేమ్‌ని లోకి అడ్జస్ట్ చేసుకొని, దీంట్లోనే కాస్త ఎండు కొబ్బరి పొడిని, అలాగే ఇలాచీ పౌడర్‌ని కూడా వేసుకొని, కంటిన్యూయస్‌గా ఇలాగే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఫైనల్‌గా ఈ పప్పు కన్సిస్టెన్సీ అనేది ఇలా గట్టిగా తయారయ్యి, ఉండలా తయారు చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్‌గా అవ్వాలి. అంతవరకు కూడా ఇలాగే కలుపుకొని తీసేసి, చల్లబడిన తర్వాత ఇలా చిన్న చిన్నగా ఉండలుగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక ముందుగానే తయారు చేసి పెట్టుకున్న దోసల పిండిని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇక గుంట పొంగనాలు అంటారు కదా! వాటిని తయారు చేసే ఈ ప్యాన్‌లోకి ఒక్క టీ స్పూన్ నూనెను లేదా నెయ్యిని కానీ తీసుకొని పూర్తిగా అన్నింటిలోకి ఇలా బ్రష్ తోటి అప్లై చేసుకోవాలి. ఇక దాంట్లోకి దోసల పిండిని ఒక చిన్న టీ స్పూన్‌ని తీసుకొని ఒక్కొక్క దాంట్లో ఫిల్ చేసుకోవాలి. పూర్తి నిండుగా వేసుకోకూడదు. కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకొని, ఇక దాంట్లో ముందుగానే మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పప్పు ముద్దలను ఒక్కొక్కటిగా దీంట్లోకి యాడ్ చేసుకొని, ఇక దానిపైన మళ్ళీ ఒకసారి ఈ టీ స్పూన్ తోటే దోసల పిండిని వేసుకోవాలి. పూర్తిగా దోసల పిండి ఈ పప్పు ముద్ద పైన స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇక ఆ తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్‌ని లోకి అడ్జస్ట్ చేసుకొని కంటిన్యూయస్‌గా ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. మరొక వైపున కూడా టర్న్ చేసుకొని ఈవెన్‌గా కుక్ అయ్యేలాగా చూసుకొని తీసేసి ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమే. చూసారు కదా! ఎక్కడా కూడా ఆయిల్ అంటుకుపోకుండా పర్ఫెక్ట్‌గా లోపల కూడా కుక్ అయిపోయి ఉంటాయి. మనం డీప్ ఫ్రై చేసుకుంటే ఎంత రుచిగా అయితే ఉంటాయో, అంతే పర్ఫెక్ట్ రుచితోటి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు ఈ స్టైల్‌లో ట్రై చేయండి. వెళ్తూ వెళ్తూ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.